రకంగా గాలి మాటలు పోగేసుకొని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకున్నటువంటి అనేక మీడియా ప్లాట్ఫామ్స్ ని వాడుకొని ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు, వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి అన్ని మాధ్యమాల్ని కూడా వాడుకుంటూ వరుసగా హ్యూమిలియేట్ చేస్తూ, డిఫేమ్ చేస్తూ, అదిగో విడుదల రజని, ఇదిగో విడుదల రజని, అదే ఆవు కథ, అదే కథ, అదే కథ, ఎక్కడ చూసినా కూడా అదే కథ వరుస పెట్టి రిపీట్ చేసి 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 మొత్తానికి ఈ రోజుకి ఒక కన్క్లూజన్ కి తీసుకొచ్చారు. అది ఈ రోజు చూసినట్టయితే నా మీద ఏసీబీ కేసు కట్టారు. ఏంటి ఈ ఏసీబీ కేసు? అసలు ఈ కేసు గురించి మనం మాట్లాడితే ఈ కేసుకి సంబంధించి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని నేను ఏ రోజు చూడలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు నన్ను ఏ రోజు కలవలేదు, నేను వాళ్ళని ఏ రోజు కలవలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో నేనెప్పుడు మాట్లాడలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి నాకు అసలుకి నో గివ్ అండ్ టేక్, ఏ మాత్రం కూడా వీళ్ళతో నాకు సంబంధం లేదు. వీళ్ళు అల్లినటువంటి కట్టు కథకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా ఒక కట్టు కథ అల్లి ఈ ఓరల్ బేస్డ్ ఆధారాలని బేస్ చేసుకుని ఈ రోజున ఏసీబీ కేసు నమోదు చేశారు. నేను మళ్ళా స్పష్టం చేస్తా ఉన్నాను, వీళ్ళెవరో ఏంటో, వీళ్ళ వేరబౌట్స్, వీళ్ళ బిజినెస్ ఏది కూడా నాకు తెలీదు, నాకు సంబంధం లేదు. ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఒక పొలిటికల్ క్లౌడ్ తో దీని వెనకాల కొంతమంది ఉండి, వాళ్ళ వెనకాల కొంతమంది ఉండి చేస్తున్నటువంటి, విడుదల రజనీని టార్గెట్ చేస్తున్నటువంటి ప్రయత్నంగా రెడ్ బుక్ పాలన పరాకాష్ఠగా ఈ కేసుని ఈ రోజు చూడాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తున్నా. ఇప్పుడు అసలు ఈ కథ ఇదొక కట్టు కథ, చక్కటి కట్టు కథ. ఈ కథలోకి వెళ్తే అసలు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఈ కేసు పెట్టాల్సి వచ్చింది, ఏంటి కారణాలని కనుక మనం చూస్తే, ఈ పెట్టినతను టీడీపీ సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను ఈ కథకి వీళ్ళని ముందుండి నడపడానికి గల కారణం ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఈ డైరెక్టరు, ఈ స్క్రీన్ ప్లే, వీళ్ళంతా కూడా ఈ యాక్టర్స్, ఆర్టిస్టులు వీళ్ళంతా. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒక మార్కెటింగ్ టీం ని పెట్టి, మీరు వస్తారా, విడుదల రజనీ మీద కేసు పెడతారా, కంటెంట్ మేము ఇస్తాము, మీరు జస్ట్ అక్కడికి వెళ్ళి ఆ కంప్లైంట్ ఇచ్చిరండి, మీరు వస్తారా, అధికారం మా దగ్గర ఉంది, ఏం పని కావాలో చేసి పెడతాము, విడుదల రజనీ మీద మేము ఒక నరేషన్ ఇస్తాము, ఆ నరేటివ్ తీసుకుని పలానా ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చెప్పండి, బయటికి రాగానే మీడియాతో మాట్లాడండి, సోషల్ మీడియాలో పెట్టండి అనేది ఒక ఎజెండా పెట్టుకున్నారు. ఒక మోడస్ ఆపరెండా రన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఒక బిజినెస్ మ్యాన్, ఒక వ్యక్తి వెళ్లి, ఇక్కడ ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఆ డైరెక్టర్ ఎవరో కాదు, నరసరావుపేట ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయ గారు. హీఈస్ ద డైరెక్టర్. ఈ డైరెక్టర్ దగ్గరికి ఈ బిజినెస్ మ్యాన్ వెళ్తాడు. ఈ బిజినెస్ మ్యాన్ ఫ్రెండ్ అంటారు, ఈ బిజినెస్ మ్యాన్ బంధువు అంట, అదే పార్టీకి సంబంధించి, అదే వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ బిజినెస్ మ్యాన్. ఈ బిజినెస్ మ్యాన్ వెళ్లి అతనికి ఏవో బిల్లులు కావాలి, అతనికి ఉన్నటువంటి పెనాల్టీస్ వేవ్ ఆఫ్ చేయాలి, అతను యథేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి అతని సపోర్ట్ కావాలని అతన్ని అడిగితే, ఇతనికి డైరెక్టర్ గారు అన్నాను కదా, కృష్ణదేవరాయ గారు, ఇతనికి ఇల్లీగల్ గా ఎట్లంటే అట్లా వ్యాపారం చేసుకోవడానికి, ఇల్లీగల్ వ్యాపారం ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవడానికి, ఎదురే లేకుండా వ్యాపారం చేసుకోవడానికి సహకరిస్తానని హామీ ఇస్తూ కృష్ణదేవరాయ గారు ఈ బిజినెస్ మ్యాన్ ని ఒక కోరిక కోరుతారు. ఏంటంటే, నా టార్గెట్ విడుదల రజనీ, ఈ విడుదల రజనీ మీద తన్ని డిఫేమ్ చేయాలి, తన మీద ఏదో ఒక కంప్లైంట్ పెట్టండి, తన్ని డిఫేమ్ చేద్దాము, కంప్లైంట్ పెట్టించడము, ఆ పైన ఫాలో అప్లు వ్యవహారాలు మొత్తం నాది బాధ్యత, మీరు అలా కంప్లైంట్ పెట్టి నేను చెప్పిన ఆఫీస్కి వెళ్ళి ఇచ్చేసి మీరు ఇంట్లో కూర్చోండి మెలకుండా, నేను నడుపుతా అని చెప్పి మీ బిజినెస్ లు నడిపిస్తా అని అతనికి అభయం ఇచ్చి వెనకుండి ఈ విధమైనటువంటి దారుణమైనటువంటి ఇల్లీగల్ కేసుని నా మీద, మా స్టాఫ్ మీద, మా మరిది మీద పెట్టించినటువంటి ప్రయత్నం చేశారు. అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, కృష్ణదేవరాయ గారికి కూడా ఎందుకు ఇలా చేయాల్సి వస్తుందంటే, కృష్ణదేవరాయ గారికి విడుదల రజనీ అంటే కోపం కొంచెం ఎక్కువేనండి, ఎక్కువ కోపమే. ఎందుకో నాకు కూడా కారణాలు తెలీదు, కానీ రకరకాల కారణాలు ఆయనే అనుకుంటాడు, రకరకాల కారణాలు ఆయనకే ఉన్నాయి.
సరే, ఎందుకంటే దానికి కూడా కథ ఉంది, అది కూడా చెప్తా. అయితే ఆ కథ ఏంటంటే, 2020 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సెప్టెంబర్ 2 వైఎస్ఆర్ గారు వర్ధంతి. ఆ రోజున గురజాల సర్కిల్, ఆ రోజున కరెక్ట్ సంవత్సరంన్నర అయింది మేము అధికారంలోకి వచ్చినప్పుడు కృష్ణదేవరాయ గారు ఏం చేశారంటే, అతనికి ఎందుకో గాని నా మీద ఎందుకు కోపమో ఏంటో ఆ భగవంతుడికే తెలియాలి, ఆయనకే తెలియాలి కారణాలు. అతని కోసం, అతని గ్రూప్ కోసం, అతను ఇక రకరకాలు ఉంటాయిలేండి. సరే, ఆయన ఏం చేశారంటే, ఈ గురజాల సర్కిల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో అక్కడున్నటువంటి డిఎస్పీ గారిని, అక్కడున్నటువంటి సిఐ గారిని, ఇద్దరిని కూడా మాటలు చెప్పి మా అధికారాన్ని మా మీదకే వాడి వాళ్ళని, పోలీసులను బ్రైబ్ చేసి నా మీద, నేను మాట్లాడేటువంటి ఫోన్ నంబర్ మీద, నేను వాడేటువంటి నంబర్స్ మీద, మా సిబ్బంది నంబర్స్ మీద, మా ఇంట్లో వాళ్ళ నంబర్స్ మీద ఒక 6 నుంచి 7 నంబర్ల వరకు కూడా కాల్ డేటా తీసే ప్రయత్నం చేశారు. కాల్ డేటా తీయాలంటే ఎఫ్ఐఆర్ కట్టాలి. వీటి మీద ఎఫ్ఐఆర్ కట్టి, ఈ సర్కిల్లో ఎఫ్ఐఆర్ కట్టి ఈ కాల్ డేటా తీశారు. ఇది ఈ రోజున నేను ఎందుకు చెప్తున్నానంటే, మేమిద్దరం ఒకే పార్టీలో ఉన్నాం. ఇది మేము అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. అప్పుడు నేను ఎమ్మెల్యేని. అప్పుడు జరిగినటువంటి విషయము నేను ఏ రోజు కూడా ఈ విషయాన్ని చెప్పే పరిస్థితి నాకు రాకూడదని నా మనసులో ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని. కానీ ఈ రోజున నేను ఏ తప్పు చేయకపోయినా, ఈ రోజున నన్ను బాధ పెట్టి, నా కళ్ళల్లో ఏదో కన్నీళ్లు చూద్దామని, నన్ను ఇబ్బంది పెట్టి హింసిద్దామని చెప్పి ఈ రోజున వరుస పెట్టి నన్ను టార్గెట్ చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు చెప్పక తప్పట్లేదు. కాబట్టి ఈ రోజు నేను చెప్తా ఉన్నా, ఆ రోజున మేము ఒకే పార్టీలో ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటిగ్రిటీ కోసం నేను ఆ రోజు నోరు విప్పలేదు. ఈ రోజున కూడా నేను చెప్పాలనుకోలేదు, కానీ చెప్పే పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఒకసారి ఆలోచన చేయండి. ఒకే పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ, అక్కడున్నటువంటి ఒక బీసీ మహిళ, ఒక ఎమ్మెల్యే మీద కాల్ డేటా తీస్తారండి? కాల్ డేటా అనేది ఒక వ్యక్తి ప్రైవసీకి సంబంధించినటువంటి విషయం. నా ప్రైవసీ అంటే నా జీవితం, నా వ్యక్తిగత జీవితంలోకి రావాలనేటువంటి ఎందుకంత నీచపు ఆలోచన వారికి వచ్చిందో నాకు తెలీదు. నేను ఒక్కసారి అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఇంతమంది అన్నల్ని, తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళని నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఆలోచన చేయండి. మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే, మీ భార్య అయినా, మీ చెల్లి అయినా, మీ అక్క అయినా, మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళ కాల్ డేటా ఎవరన్నా తీస్తే ఏంటండి? మీకెంత బాధ అనిపిస్తుందండి? మీకెంత కడుపు కాలుద్దండి? అలాగే మీరు కాల్ డేటా తీసినప్పుడు నా కుటుంబ సభ్యులు కూడా అలాగే ఫీల్ అయ్యారు. ఇంత నీచుడా కృష్ణదేవరాయలు అని చెప్పి అందరూ ఫీల్ అయ్యారు. ఇది మా అధిష్టానానికి తెలుసు, మా పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు తెలుసు, అప్పట్లో ఉన్నటువంటి మా పోలీస్ అధికారులకు కూడా తెలుసు. కానీ ఎప్పుడు బహిరంగంగా ఈ విషయాన్ని నేను బయటికి చెప్పే ప్రయత్నం చేయలేదు. ఇది జరిగినప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత మెయిన్ మెంటాలిటీ ఉన్నటువంటి ఈ వ్యక్తి ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టి ఈ విధంగా చేశాడు అని చెప్పి, కాల్ డేటాలు తీస్తాడా అని చెప్పి నేను మా ముఖ్యమంత్రి గారికి షేర్ చేసుకున్నప్పుడు, 4 గోడల మధ్య జరిగినటువంటి విషయం. మా ముఖ్యమంత్రి గారు మహిళా పక్షపాతి, మహిళలంటే ఎంతో గౌరవం, 2 ఆడపిల్లల తండ్రి. ఆ ఇంట్లో ఆ 2 ఆడపిల్లలకు ఎవరికైనా ఒక మహిళకు జరిగితే, వాళ్ళ ఇంట్లో మనుషులకు ఎలా జరిగితే ఎలా మనం బాధపడతాం, మన విషయంలో మనం ఎలా బాధపడతామో, నా విషయంలో కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అంతే బాధపడి ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు, పోలీస్ అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇమీడియట్ గా నెసరీ యాక్షన్ తీసుకోమన్నారు. ఇమీడియట్ గా నిమిషాల్లో ఆ రోజు ఇక్కడ పనిచేసినటువంటి డిఎస్పీని, ఇక్కడ ఉన్నటువంటి సిఐని పిలిచి పోలీస్ అధికారులు మాట్లాడితే ఆ పోలీసులు ఏం స్టేట్మెంట్ ఇచ్చారండి? అపాన్ ది ప్రెజర్ ఆఫ్ హానరబుల్ ఎంపీ నర్సరావుపేట లావు కృష్ణదేవరాయలు, అపాన్ హిజ్ ఇన్స్ట్రక్షన్స్ మేము ఇది తీయాల్సి వచ్చింది అని చెప్పారు. నిమిషాల్లో సస్పెండ్ అయ్యారు ఆ పోలీసులు. ఇది చాలా మందికి తెలుసు.
ఇదేదో వీళ్ళేదో కట్టుకదల్లి నా మీద ఏమాత్రం కూడా పస లేకుండా సబ్స్టెన్స్ లేకుండా నా మీద ఏదో కేసు పెడితే నేను మాట్లాడట్లేదండి. నేను ఇదిగోండి ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది. మా నంబర్ల మీద తీసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఇది కూడా ఉంది, ఎవిడెన్స్. అక్కడున్నటువంటి డిఎస్పీ, అక్కడున్నటువంటి సిఐ సస్పెండ్ అయ్యారు. అదందరికీ తెలుసు. నేనేదో మీలా కట్టు కదలల్లి ఏదో మాటలు చెప్దామని రాలా. ఇది ఇంత నీచమైన నిజస్వరూపం లావు కృష్ణదేవరాయలు. అప్పుడు మా నాయకుడు అతన్ని ఏంటయ్యా కృష్ణ, ఏంది పని అని ప్రశ్నిస్తే తల దించుకున్నాడు కృష్ణదేవరాయలు. ఆ రోజున కృష్ణ గారు తల దించుకున్నారు. తన తల తీసేసినట్టయింది ఆ రోజు. ఆ రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఇతను చేసినటువంటి ఈ తప్పుడు పనికి, ఒక మహిళా ఎమ్మెల్యే కాల్ డేటా తీసినటువంటి తప్పుడు పనికి అతను ఆ రోజున మా నాయకుడిలో కృష్ణదేవరాయలు అనే వ్యక్తి మీద నమ్మకం కోల్పోయాడు, అతను చేసిన తప్పు వల్లే. అది మనసులో పెట్టుకొని, అదే కోపం మనసులో పెట్టుకొని ఈ రోజున రివెంజ్, అధికారం ఉంది కాబట్టి ఈ రోజున రివెంజ్ తీసుకునేటువంటి భాగంగా, ఈ రివెంజ్ లో భాగంగా ఈ కట్టుకథలల్లి ఈ రోజు నన్ను డిఫేమ్ చేస్తూ నా మీద ఒక నింద, నా మీద ఒక ముద్ర వేసేటువంటి ప్రయత్నం లావు కృష్ణదేవరాయలు గారు చేస్తా ఉన్నారు. ఇది చేస్తూ వీళ్ళని మీరు చూస్తే ఈ కంప్లైంట్ కూడా ఇతని లెటర్ హెడ్ మీదే, బహుశా ఈయన రాశాడో ఇలా ఆఫీసులో రాశారో చూడండి. కంప్లైంట్ పేపర్ కూడా చూపిస్తున్నా. నేనే ముట్టి మాటలు మాట్లాడలా, నేను వాస్తవాలతోనే నేను వచ్చి మాట్లాడుతా ఉన్నా. ఇది కృష్ణదేవరాయలు గారి రిప్రజెంటేషను. ఇది ఇచ్చి అన్ని ఆఫీసుల్లో ఇదే కట్టు కథని ఇచ్చి వరసబెట్టి ఇదే ఆవు కథని, అదిగో 2 కోట్లు, ఇదిగో 2 కోట్లు, అదిగో రజనీ 2 కోట్లు, ఇదిగో రజనీ 2 కోట్లు, ఇదే కథని వరుసబెట్టి ప్రచారంలోకి తీసుకొచ్చి దీన్ని పెట్టి ఏం చేస్తారు, ఇక్కడి నుంచి మొదలు పెడితే, ఇక్కడ పోలీస్ స్టేషన్ల దగ్గర నుంచి మొదలు పెడితే పీక్స్ కి తీసుకెళ్లారు. మొదలు పెడితే డీజీపీ గారికి కంప్లైంట్ ఇస్తారు, హోమ్ మినిస్టర్ కి ఇస్తారు, విజిలెన్స్ అంటారు, సిఐడి అంటారు, ఏసీబీ అంటారు, ఈ అన్నిటికీ కంప్లైంట్లు ఇస్తారు. ఇచ్చినప్పుడల్లా వార్త రాయిస్తారు. 10 నెలల నుంచి ఇదే కథ. ఆఖరికి దీన్ని ఏ లెవెల్ కి, దీంట్లో మళ్ళీ ఎలివేషన్ కూడా, ఈ కథనే ఓ కట్టు కదా, ఈ కథలో మళ్ళీ ఎలివేషన్స్ కూడా. 17A కోసం గవర్నర్ కి ఏదో పర్మిషన్ పెట్టానని వాళ్లే మళ్ళీ పేపర్లో రాయిస్తారు. ఒకసారి ఆలోచించండి. ఇలా తప్పుడు కేసులకి ఎలా ఆద్యం పోస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇకపోతే విజిలెన్స్ ఎంక్వైరీ అంట, వీళ్ళే విజిలెన్స్ ఎంక్వైరీ అని చెప్పి విజిలెన్స్ ఎంక్వైరీ వేపిస్తారు. ఇక విజిలెన్స్ ఎంక్వైరీ ఏంటండి, విజిలెన్స్ ఎంక్వైరీ మీరు చూస్తే వైజాగ్ లో ఒక ఎమ్మెల్సీ గారు ఉన్నారు, దువ్వరపు రామారావు గారు. వారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, ఒక రకంగా చెప్పాలంటే పచ్చకండువా వేసుకున్నటువంటి ఎమ్మెల్సీ గారు. వారి కొడుకు నాగశ్రవణ్ గారు ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు జిల్లా ఎస్పీ గారు. అంటే ఆ ఎస్పీ గారు వాళ్ళ ఫాదర్ టీడీపీ ఎమ్మెల్సీ, టీడీపీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఎస్పీగా ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. అంటే ఆ ఎస్పీ గారు రిపోర్ట్ ఇస్తే ఏం రిపోర్ట్ ఇస్తారండి, కృష్ణదేవరాయలు గారి డైరెక్షన్ లో జెన్యూన్ విజిలెన్స్ రిపోర్టా అండి ఇది? టీడీపీ రిపోర్ట్ ఇస్తారండి వాళ్ళు. ఇక్కడ నుంచి ఒక ఫ్యాబ్రికేటెడ్ అవాస్తవాలతో కూడినటువంటి ఒక టీడీపీ రిపోర్ట్ ని, ఏమీ లేనటువంటి విషయాన్ని వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు నచ్చినట్టుగా రాసుకుని పంపిస్తారు. పంపించి దీన్ని ఫాలో అప్ చేసి ఈ రోజు ఈ కేసు కట్టేదాకా తీసుకొచ్చారు. ఇక ఇది పీక్స్ అన్నమాట. అందుకే ఈ కేసు నేను రెడ్ బుక్ రాజ్యాంగానికి, రెడ్ బుక్ పాలనకు ఒక పరాకాష్ట అని చెప్పి చెప్తా ఉన్నాను. ఈ విధంగా చేస్తా ఉన్నారు. ఇక ఇదే కాకుండా ఒకవైపున ఈయన చెప్పాను కదా, ఇంకో వైపున ఇక్కడ ఉన్నాడు అవినీతి ఘనపాటి ఎమ్మెల్యే పతిపాటి గారు. ఇక ఆయన ఎక్కడా లేదు, విద్యుత్ పవర్ చేస్తే రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఒక్క చిలుకూరుపేటకే సమస్య వచ్చిందంట, ఇక్కడ మాత్రము మా మీద ధర్నా కేసు కడతారు, నా మీద, మా ఫాలోవర్స్ మీద, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద. ఇక అదేదోనంట ఎప్పుడో జరిగిందంట కట్టుకదల్లి, అతను కూడా
ఏదో పెట్టాలి కాబట్టి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి ఈయన కూడా ఏం తగ్గకూడదని చెప్పి ఎవరినో పంపించి ఓ కట్టుకదల్లేసి నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతాడు. జర్మనీలో ఉండే మా మరిది మీద ఇక్కడ లేకపోయినా ఇష్టం వచ్చినట్టుగా కేసులు కట్టేస్తారు. వరుస పెట్టి అతని మీద కేసులు కడతారు. మా మావ మీద కేసు కడతారు. నచ్చినట్టుగా ఏదన్నా పెట్టుకోవచ్చు కంటెంట్. కేసులు కడతారు. దారిలో ప్రయాణం చేస్తుంటే కార్లు అద్దాలు పగలగొట్టిస్తారు, కారు పగలగొట్టిస్తారు, ఉన్నోళ్ళతో హత్యాయత్నానికి ప్రయత్నిస్తారు. ఇలా వరుస పెట్టి ఈ విధంగా ఇబ్బంది పెడతానే ఉంటారు. ఎప్పుడు చూడు మాటలు ఏదో అవినీతి అంటారు. చేసే వాళ్ళకే వస్తాయో మాటలు. పొద్దుకులు ఎవరికి వస్తాయి? ఎవరు ఏం చేస్తే అదే వస్తుంది వాళ్ళకి. ఆయన అదే చేస్తాడు కాబట్టి పొద్దున్న లేస్తే ఆయన చేసే పాలన ఏమి ఉండదు. కాబట్టి ఆ నోటి వెంట వచ్చే మాటలే అవి. ఏం చేస్తారో అదే వస్తుంది. కాబట్టి ఆయన విఘ్నతగా వదిలేయాలి. సో కాబట్టి ఈ విధంగా ఒకరిలా ఒకరు మరోలాగా ఈ విధంగా వరుస పెట్టి ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు ఎవరు ఏ నేచర్ ఉన్నటువంటి వ్యక్తులు, ఎవరు ఎలాంటి విలువలతో రాజకీయాలు చేస్తారు అని. ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తా ఉన్నారు. ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ఇక వీళ్లకు పొద్దుపోక ఇలా నన్ను టార్గెట్ చేస్తూ వరుసపెట్టి ఇబ్బందులకు గురి చేసి ఏదో నా కళ్ళల్లో భయం చూద్దాం అనుకుంటున్నారేమో. నాకు బాధేస్తుంది. ఎప్పుడు తెలుసా? అవతలోడి కళ్ళల్లో అవతలోడు ఏదైనా పెయిన్ లో ఉండి నా దగ్గరకు వస్తే బాధేస్తుంది. అప్పుడు ఏదైనా కళ్ళెంబడి నీళ్ళు రావచ్చేమో అవతలోడు బాధ చూస్తే. కానీ నీలాంటి వాళ్ళు భయపెట్టాలంటే నాకేం బాధ అనిపించదు. నాకు భయం అస్సలు అనిపించదు నీలాంటి వాళ్ళు భయపెట్టాలని చూస్తే. మీకు రాజకీయాలు ఎందుకు అవసరమో చెప్పనా? ఒకటి, రత్తయ్య గారంటే నాకు చాలా అభిమానం. ఆయన చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. ఎంతో మందికి ఒక విద్యా సంస్థలు పెట్టి ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతం ప్రజలు ఆయన్ని గౌరవిస్తారు. నాకు అదే గౌరవం ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ ఈ రోజు వారి కొడుకు గురించి ఇన్ని నిజాలు ఆయన తప్పు చేశాడు కాబట్టి ఇవన్నీ నేను బయట పెట్టాల్సి వస్తుంది. సో కృష్ణదేవరాయలు గారికి రాజకీయాలంటే ఈ రాజకీయాల వల్ల వాళ్ళకి లబ్ధి జరుగుతుంది కాబట్టి ఆయనకు రాజకీయాలు కావాలి. కానీ విడుదల రజనీకి అట్లా కాదు. ఎందుకంటే నేను నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయాల వల్ల నా రూపాయి నా ఆస్తులే నేను కోల్పోయాను తప్పితే నేను రాజకీయాల వల్ల ప్రజల వల్ల రాజకీయం వల్ల ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో నేను రాలా. నాకు అవసరం లేదు కూడా. బై గాడ్స్ గ్రేస్. మీరు ఎలా అంటే ఒక ఉదాహరణ చెప్తాను. కృష్ణదేవరాయలు గారు మా ప్రభుత్వంలో విశాఖపట్నంలో కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ డీటెయిల్స్ ఉన్నాయి. డీటెయిల్స్ కావాలంటే మీకు కూడా ఇస్తాను. కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ ని అప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో వాళ్ళ చుట్టూ తిరుగుతా వాళ్ళ అప్పట్లో. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నంలో కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ కారు చౌక రేటుకి మా ముఖ్యమంత్రి గారు చుట్టూ తిరిగి కారు చౌకి కొన్ని ఎకరాల ల్యాండ్ కొట్టేశారు. ఈరోజు కోట్ల విలువ ఉంటుంది ఆ ల్యాండ్. అలాగే ఒక చెరువుకు సంబంధించిన ల్యాండ్ మీద కూడా కన్నేసి అది కూడా తీసుకోవాలని తిరుగుతా ఉన్నాడు. అది ఒక స్టేజ్ లో ఉంది. బహుశా మరి చేశారేంటో నాకు తెలియదు. దాని మీద క్లారిటీ లేదు. ఇప్పుడు కూడా అది మా ప్రభుత్వంలో, మా జగనన్న ప్రభుత్వంలో అలా ఆ ల్యాండ్ ని కొట్టేశారు. కోట్ల విలువైన ల్యాండ్ కారు చౌక్ కొట్టేశారు. ఇప్పుడు కూడా ఓ ల్యాండ్ ఎంచుకొని మళ్ళా ఇప్పుడు కూడా కారు చౌక్ కి కొన్ని కోట్ల విలువైనటువంటి కొన్ని ఎకరాల ల్యాండ్ ని కొట్టేయడానికి మళ్ళా కూడా ఈ ప్రభుత్వం చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఎందుకంటే ఒక ల్యాండ్ ఎంచుకోవడము, దాన్ని కారు చౌక్ గా దాన్ని ప్రాసెస్ చేసుకోవడము, దాన్ని కొట్టేయడము, ఇది వీళ్ళు అంటే రాజకీయాల వల్ల వీళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి వీళ్ళు చేసే పనిది. మాకలా కాదు. మీలాంటి ఉద్దేశాలు మాకు లేవు. రాజకీయాల వల్ల మేము బతకడానికి మేము రాలా. మా రూపాయి మేము పోగొట్టుకున్నాం. మాకు ఒప్పుకున్నంత వరకు చేసుకుంటాం, నిజాయితీగా చేసుకుంటాం. మా నాయకుడిని మేము నమ్మాము. మా నాయకుడి కోసం కష్టపడతాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేమేం పారిపోం. మా పార్టీ కోసం నిలబడతాం, మా కార్యకర్తల కోసం నిలబడతాం, మా ప్రజల కోసం నిలబడతాం, పనిచేస్తాం. మళ్ళా మా నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకునే వరకు ఖచ్చితంగా కష్టపడతాం. మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డా మేమేం పారిపోము. ఇంకా కృష్ణదేవరాయలు గారు అనుకుంటా ఉన్నారు
నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకరిద్దరితో పరిచయాలు ఉన్నాయి, ముసుగులో ఒకరిద్దరితో పరిచయాలు ఉన్నాయి. ఆయన టచ్ లో ఉన్నాడని ఆయన భావించి ఆ ఒకరిద్దరు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినా కృష్ణదేవరాయల్ని కాపాడుతారు అనే భ్రమంలో ఆయన ఉన్నాడు. ఆ ఇద్దరు, ఆ ఒక్కరు, నువ్వు ముసుగులో ఉన్న ఏ ఒక్కరు కూడా నిన్ను కాపాడలేరు అని నేను క్లియర్ గా చెప్తున్నా. నీకు నిన్ను కాపాడలేరు, అది నీ భ్రమే. కాబట్టి ఇప్పటికైనా మీరు చేస్తున్న పాపాలన్నీ అందరికీ తెలుసు. ఈరోజు ప్రజలు కూడా చూస్తున్నారు, అందరూ గమనిస్తున్నారు. ఇవన్నీ విత్ ఎవిడెన్సే నేను మాట్లాడా. మీరు మళ్ళా ఇంకో కట్టుకథ పెట్టుకుని ఇంకొంచెం బ్యాచ్ ని మళ్ళా పెట్టి మళ్ళీ కొంతమంది ఆర్టిస్టులను దింపి అదిగో ఇదిగో అని మాట్లాడించవచ్చు. కాదు, నేను చెప్తా ఉన్నా, పోసాని గారు అప్పుడెప్పుడో మాట్లాడారని చెప్పి తర్వాత ఇన్ని సంవత్సరాలకు తెచ్చి చుట్టూ తిప్పారు కదా, ఇబ్బందులు పెడుతున్నారు కదా. అదే రాజ్యాంగం మాకు కూడా వర్తిస్తుంది కదా. ఇష్టం వచ్చినట్టుగా వచ్చి కూర్చొని ఇష్టానికి మాట్లాడిపోతే మాట్లాడినోడు ఎవరిని కూడా వదిలిపెట్టనని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా మీరు చాలా ఎక్కువ చేశారు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీ పద్ధతిగా మీరుంటే మేము కూడా పద్ధతిగా ఉంటాము, మేము కూడా గౌరవిస్తాము. అంతేగాని మీ ఇష్టానికి మీరు చేస్తానంటే కుదరదు. ఒక్కటే తెలియజేస్తున్నా, మాకు టైం వచ్చినప్పుడు చిలకలూరుపేట నుంచి వడ్లమూడి విజ్ఞాన యూనివర్సిటీకి ఎంత దూరం ఉందో వడ్లమూడి విజ్ఞాన యూనివర్సిటీ నుంచి చిలూరుపేటకు కూడా అంతే దూరం ఉంటుందని గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ఏది మీరు ఎన్ని ఇల్లీగల్ కేసులు పెట్టినా, ఎన్ని ఇల్లీగల్ గా మీరు కట్టుకథలు వెళ్ళినా, మీరు ఏం చేసినా కూడా మాకు ఇన్స్టిట్యూషన్స్ మీద నమ్మకం ఉంది. మేము లీగల్ గా ఫేస్ చేస్తాము. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ప్రజల మనసులో ఇప్పటికే ఒక ఆలోచన ఉంది, కానీ మౌనం వహిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు మంచిగా బుద్ధి చెప్తారు. కాబట్టి ప్రజల మీద మాకు నమ్మకం ఉంది, మా నాయకుడి మీద ప్రజలకు నమ్మకం ఉంది. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు మీలాంటి వాళ్లకు, మీలాంటి ఇల్లీగల్ పనులు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ, మరి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ వెనకాల ఉన్న వాళ్ళకి, ఇంకా వీళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు అందరూ కూడా ప్రజలకు సరైన సమయంలో బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. గత ప్రభుత్వంలో మీ నాయకుడు కోట్ల రూపాయల భూముల్ని తక్కువ రేటుకి ఇచ్చాడు. మీ నాయకుడు తప్పు కూడా ఉందంటారు కదా, మీ నాయకుడు తప్పు కూడా ఉంది కదా. నేను చెప్తుంది ఏంటి, రాజకీయాల్ని వీళ్ళు ఎలా అడ్వాంటేజ్ తీసుకున్నారు, మా పార్టీలో ఉన్నప్పుడు ఏ విధంగా అడ్వాంటేజ్ తీసుకున్నారు అనేటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ తప్పు ఒప్పులు అంటలేను. నేనేమంటున్నాను, కారు చౌక్కి కొన్ని ఎకరాల భూమిని కాజేశారు, తీసుకున్నారు. మా నాయకుడు చుట్టూ తిరిగి ఏ విధంగా అడ్వాంటేజ్ గా, ఏ విధంగా లబ్ధి పొందారని చెప్తున్నా. మాకు అలాంటి అవసరాలు లేవు. మేము అలా రాజకీయాల వల్ల లబ్ధి పొందాలనో, రాజకీయాల వల్ల అడ్వాంటేజ్ అవ్వాలనో మేము అనుకోలే. మేము పూర్తిగా ప్రజాసేవ చేయాలనుకుంటాము, నిజాయితీగా వచ్చి సేవ చేయాలనుకున్నాం. మా నిజాయితీయే మా బలం, మా నిజాయితీయే మమ్మల్ని కాపాడుతుంది. మేము నీతివంతులుగా ఒక మంచి పరిపాలన చేశాము. ఆ సర్వీస్ మోటివ్ తోనే మేము ముందుకు వెళ్తున్నాం. అది మేము మీకు స్పష్టం చేయాలనుకుంటున్నాం. రాజకీయాల వల్ల మేము ఏదో ఇదవ్వాలనుకునే ఉద్దేశం మాది కాదు అనేది స్పష్టం చేశాను. అది దాంట్లో భాగంగా నేను మాట్లాడడం జరిగింది. నేను స్పష్టంగా చెప్పాను, విషయాలు చెప్పాను. దాని డీటెయిల్స్ కూడా అఫీషియల్ గానే గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. ఇంకా దాని గురించి ఎందుకు చెప్పాను కదా. ఎస్, నెక్స్ట్. ఇద్దరు రాజకీయ నాయకుల మధ్యన మీరు ఎదుర్కోగలుగుతారా? ఇక్కడ ఇద్దరు ముగ్గురు అనేది కాదన్న విషయము. దిస్ ఇస్ అబౌట్ పబ్లిక్ అండ్ పబ్లిక్స్ పర్సెప్షన్. పబ్లిక్ కి తెలుసు, జనానికి తెలుసు, ప్రజలకు తెలుసు మంచి నాయకుడు ఎవరు, ప్రజల సమస్యలను ఆలకించే వాళ్ళు ఎవరు, ప్రజలకు ఏ ప్రభుత్వం మేలు చేయగలుగుతుంది, ఏ నాయకుడు మేలు చేయగలుగుతాడు, ప్రజల మనిషి ఏ నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారంటేనే జనం ఎంతో ఆదరణ, ఎంతో మంది ప్రేమ, అభిమానాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి, మా నాయకుడికి ఉన్నాయి. అతని మీద ఒక నమ్మకం ఉంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే క్రెడిబిలిటీ. ఈరోజు ఆ మాట అంటే మాట మీద నిలబడతాడు అనేటువంటి ఒక నమ్మకం ఉంది. అలాంటి నమ్మకం ఉన్నటువంటి మనుషుల కోసం ఆ నమ్ముకున్నటువంటి నాయకుడు ఖచ్చితంగా ఒక మంచి నాయకుడుగా మా నాయకుడికి పేరుంది. అదే మా బలం, అదే ప్రజలు అదే నమ్మకాన్ని, అదే ప్రేమని, అదే ఆదరణని మాకు చూపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా చిల్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా పట్ల ఒక మంచి ఆదరణ ఉంది. కాబట్టి అదే మా బలంగా మేము భావిస్తున్నాం. ఇద్దరు కాదు, ముగ్గురు గారు, ఇంకెవరన్నారా అని. ఒకరికి ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి ముగ్గురు ఉన్నారు. చూస్తున్నాం కదా రాజకీయాలు. సో కాబట్టి ఏదైనామైనప్పటికీ ప్రజలకు తెలుసు, దే ఆర్ వెరీ స్మార్ట్ అండ్ దే నో వాట్ ఇస్ వాట్ అనేది. ఎన్ని సంవత్సరాల తర్వాత బయట పెట్టడానికి కారణం ఏంటంటే లావు మధ్య మీ మధ్య ఇంత విభేదాలు ఉంటే అధికారం మీ పార్టీ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజు బయట పెట్టడానికి కారణం ఏం చెప్తారు? ఇందాక అదే నా మాటలో చెప్పాను. ఎప్పుడు నేను అనుకునేదాన్ని ఇది నేను మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడు నాకు రాకూడదని నేను అనుకునేదాన్ని.
కానీ ఈ రోజు అదే నేను అప్పుడు మా పార్టీ ఇంటిగ్రిటీ కోసం నేను మాట్లాడలా. ఈ రోజు కూడా నేను మాట్లాడాలనుకోలే. నిజంగా దీన్ని నేను మాట్లాడాలనుకుంటే రాజకీయంగా దీని రాజకీయాల కోసం మాట్లాడాలనుకుంటే వారు పార్టీ మారినప్పుడు నేను మాట్లాడి ఉండొచ్చు. కృష్ణదేవరాయ గారు టీడీపీలోకి వెళ్ళినప్పుడు నేను మాట్లాడి ఉండొచ్చు, లేదా మంచి పీక్ ఎన్నికల క్యాంపెయిన్ లో కూడా నేను ఇది మాట్లాడి ఉండొచ్చు. కానీ నేను దీని నుంచి ఎప్పుడు రాజకీయ ఏదో లబ్ధి పొందామనో రాజకీయంగా నాకేదో అడ్వాంటేజ్ అవుతుందనో నేను ఎప్పుడు చూడలే, మాట్లాడొద్దు అనుకున్నా. బికాజ్ అది నా సంస్కారం అది నేను మాట్లాడొద్దు అనుకున్నాను. కానీ ఈ రోజు మీరు ఈ లెవెల్ కి దిగజారిపోయి పీక్స్ కి చేరుకొని మీరు ఇలా చేస్తున్నప్పుడు నేను మాట్లాడకపోతే తప్పవద్దని భావించి ఈ రోజు నేను నా నోరు విప్పి మాట్లాడాల్సి వస్తుంది. కేవలం ఈ రోజు మీరు చేస్తున్నటువంటి విధానాలు చేస్తున్నటువంటి తీరు నాకు నచ్చక ఇక తప్పదేమో అని చెప్పి మీ నిజ స్వరూపం ప్రజలకు తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఇదంతా కూడా బయట పెట్టి మాట్లాడడం జరుగుతా ఉంది. మేడం, మీరు అన్నారు కదా చెరుకులూరు ప్యాక్ నుంచి వడ్లమూడి ఎంత దూరం వడ్లమూడి. ఇప్పుడు వాళ్ళు గతంలో మీరు కేసులు పెట్టారని వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు వాళ్ళు పెడుతున్నారని మీరు అంటున్నారు. ఇక్కడ కేసులు అనేది కూడా తప్పుదారి పట్టిపోతున్నాయి కదా, దానిపైన ఏ ఛానల్ అన్నాను ఇది? నీకు కేసులు ఎఫ్ఐఆర్లు చూస్తుంటే కూడా నమ్మకపోతే నేనేం చెప్పాలి చెప్పు? వాళ్ళు అంటున్నారు, మీరు అంటున్నారు. కాదు, నేను అంటుంది ఏంది? ఎట్లా పడితే అట్లా ఎక్కడ చూపించండి. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ నుంచి బత్తిల్ స్టేషన్ అంట, అక్కడ నుంచి పులివెందులు అంట, మళ్ళీ అక్కడ నుంచి ఇటు అనంతపురం తెస్తారు, మళ్ళీ ఇటు కృష్ణా జిల్లా తీసుకెళ్తారు. ఎటు తీసుకెళ్తున్నారు? ఎప్పుడన్నా విన్నారా ఇది? బిఎన్ఎస్ 111 సెక్షన్ ఆర్గనైజ్ క్రైమ్ ఎప్పుడన్నా విన్నారా మా టైంలో? మీరు ఇది వినలేదు కదా, మేము చేయలేదు అలాగా. వాళ్ళు చెప్పేదానికి దీనికి పొంతం లేదు అసలుకి. మేమన్నీ ఎఫ్ఐఆర్లు సాక్ష్యాలు ఏం జరుగుతుందో మీరు రెగ్యులర్ గా పాలిటిక్స్ ఫాలో అవుతున్నారు కదా, మీ క్లారిటీ ఉండాలి. లేకపోతే చెప్పండి ఏ కేసు ఏందో, మాకు దాని గురించి కూడా కూర్చొని మాట్లాడుకుందాం. కాబట్టి కళ్ళకు కట్టినట్టుగా రెడ్ బుక్ పాలిటిక్స్ ఏ విధంగా రాజ్యం వెళ్తున్నాయి అనేది మనకు స్పష్టం అవుతుంది. ఇంకా కూడా మీకు అర్థమవుతుందంటే యూ హావ్ టు అప్డేట్. ఎస్, నెక్స్ట్. మీరు ఇప్పుడు అన్నారు కదా నెక్స్ట్ కంపల్సరీగా మా ప్రభుత్వం వస్తుంది, మేము కూడా చూపిస్తాం అంటున్నారు కాబట్టి నేను అంటుంది చూపిస్తామంటే వరుస పెట్టి ఇట్లా చేస్తామని నేను అంటలేదు. నేను అంటుంది ఏంటి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్తా ఉన్నా. అధికారం ఉందని అధికారం దుర్వినియోగం చేసి ఇష్టానికి చెయ్యొద్దని చెప్తా ఉన్నా. ఇష్టం వచ్చినట్టు చేస్తే ప్రజలు తీర్పిస్తారు. మేము టైం కమ్ పీపులే సమాధానం చెప్తారు. సో కాబట్టి ఆ రోజు కూడా వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. రైట్, నెక్స్ట్. లీగల్ గా మాకు ఇన్స్టిట్యూషన్స్ మీద నమ్మకం ఉంది. ఏదున్నా లీగల్ గా ఫైట్ చేస్తాము, న్యాయ పోరాటం చేస్తాము. మాకు ఒక పార్టీ ఉంది, మా నాయకుడు ఉన్నాడు, వాళ్ళ సపోర్ట్ ఉంది. ముఖ్యంగా ఈ అన్నిటికన్నా మాకు ప్రజల సపోర్ట్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా విల్ ఫేస్ ఇట్. ఏం చేస్తారు మా అయితే ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? చంపరుగా. విల్ ఫేస్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ ఆల్.